కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వలసలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ పాలన తీరు, సీఎం రేవంత్ మాట తీరు నచ్చక కాంగ్రెస్ నేతలు స్వచ్ఛందంగా కారెక్కుతున్నారు. పంటలు ఎండుతున్నా పట్టించుకొని మంత్రులు, ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం, మద్దతు ధర కల్పించకపోవడం వంటి వాటితో కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేక బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు వారు చెబుతున్నారు. తాజాగా హుజూర్ నగర్ నియోజకవర్గం గరిడపల్లి మండలం పొనుగోడు మాజీ ఎంపీటీసీ మేలచెరు వెంకటరమణ, మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరారు. క్యాంపు కార్యాలయంలో గులాబీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు జగదీష్ రెడ్డి. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రాము ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అయితే రాము, ఇప్పుడు బీఆర్ఎస్ లోకి చేరికలు జోరందుకుంటున్నాయి, దీని మీద పూర్తి అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీలో నూతన ఉత్తేజం మనకు కనపడతా ఉంది, సమరోత్సాహం మనకు కనపడతా ఉంది. ఎల్లో వరంగల్ సభను విజయవంతం చేసేందుకు అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండల కేంద్రాలు కూడా ఎక్కడెక్కడ సన్నాహక సమావేశాలు జరుగుతూ ఒక కొత్త జోష్ మనకు కనపడుతోంది. ఈ నేపథ్యంలోనే పార్టీలకు చేరికలు కూడా వెలుగులో కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుజూర్ నగర్ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున చేరికలు ఈరోజు జరగడం జరిగింది. వీరందరికీ కూడా గులాబీ కండోలను కప్పి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వారిని సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గ సమన్వయకర్త ఒంటి నరసింహారెడ్డి గారు కూడా ఉండడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒంటికి పోగడం ప్రధానంగా ఇప్పుడు ఎదుర్కొంటున్న రైతుల సమస్యల పట్ల ముఖం నిలుచుకోలేక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు, పోరాటాలకు సిద్ధమవుతున్నారు అంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా తెలపడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని చోట్ల కూడా ఆదరామానాలు మనకు కనపడతా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ పైన అన్ని వర్గాలు కూడా, సబ్బండ వర్గాలు కూడా అభిమానం, ఆదరామానాలు మనకు చూపిస్తా ఉన్నారు. ఏ సందర్భం వచ్చినా, ఏ ఎన్నిక వచ్చినా కూడా ఇక్కడ గులాబీ జెండా ఎగరడం ఖాయం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అందుకు సాధారణంగా ఈ రోజు చేరికలు కూడా చెప్తా ఉన్నారు. కొనుగోలు సంబంధించినటువంటి మాజీ ఎంపీటీసీ ఈ రోజు పార్టీలో